the quadrilateral formed by joining the midpoints of the sides of a quadrilateral PQRS taken in order is a rhombus. If PQRS అనే చతుర్భుజంలోని వరుస భుజాల మధ్య బిందువులను కలపగా ఏర్పడే చతుర్భుజం రాంబస్ అయితే రైట్. ఆప్షన్ 1. PQRS is a rhombus. Option 2. PQRS is a parallelogram. Third option. Diagonals of PQRS are perpendicular. Diagonals of PQRS are perpendicular. Now fourth option, diagonals of PQRS are equal. Diagonals of PQRS are equal. PQRS అనేది ఒక రాంబస్. PQRS అనేది ఒక సమాంతర చతుర్భుజం. PQRS ఒక రాంబస్, PQRS అనేది ఒక సమాంతర చతుర్భుజం. 3. PQRS యొక్క కర్ణాలు లంబంగా ఉంటాయి. PQRS యొక్క కర్ణాలు సమానంగా ఉంటాయి. ఇంతకుముందు ఆప్షన్స్ అయ్యి. వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్ నౌ? వాడు ఏమంటున్నాడంటే క్వాడ్రిలేటరల్ PQRSలో వరుస భుజాల మధ్య బిందువులను కలిపితే రాంబస్ వస్తుందంట. అసలు రాంబస్ ఎక్కడి నుంచి వస్తుంది? రెక్టాంగిల్ నుంచి వస్తుంది. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఈ యొక్క రెక్టాంగిల్ తీసుకుంటే ఈ రెక్టాంగిల్లో ఈ యొక్క భుజాల మధ్య బిందువులను కలిపితే మనకి ఏమొస్తుందని చెప్పామంటే రాంబస్ వస్తుందని మనం మాట్లాడుకున్నాం. సో దిస్ విల్ బి రాంబస్. సో దిస్ ఈజ్ PQRS. సో ఇక్కడ మనం PQRS ఈజ్ ఏ రెక్టాంగిల్. ఆ రెక్టాంగిల్ వరుస భుజాల మధ్య బిందువులను కలిపితే మనకేమొస్తుంది? ఇది ABCD. సో ABCD ఈజ్ ఏ రాంబస్. కాబట్టి ఇది రాంబస్ అవ్వాలంటే ఖచ్చితంగా PQRS ఏమై ఉండాలి? రెక్టాంగిల్. కానీ డైరెక్ట్గా PQRS ఈజ్ రెక్టాంగిల్ లేదు. PQRS రాంబస్ అన్నాడు, తప్పు. PQRS ప్యారలలోగ్రామ్ అన్నాడు, తప్పు. సార్ మీరే చెప్పారు కదా, సో రాంబస్ అనేది ప్యారలలోగ్రామ్ అవుతుంది. కానీ వాడు PQRS ప్యారలలోగ్రామ్ అంటున్నాడు. మనం ప్యారలలోగ్రామ్ మధ్య బిందువులను కలిపితే రాంబస్ రాదు. కాబట్టి ఆన్సర్ 2 రాంగ్. నౌ డయాగ్నల్స్ ఆఫ్ PQRS ఆర్ పర్పెండిక్యులర్ అంట, తప్పు కదా. ఒక రెక్టాంగిల్లో డయాగ్నల్స్ పర్పెండిక్యులర్గా ఉంటాయా? ఓన్లీ డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్, నాట్ పర్పెండిక్యులర్. స్క్వేర్లో పర్పెండిక్యులర్ ఉంటాయి, అంతే కదా. కాబట్టి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ద డయాగ్నల్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఆర్ ఈక్వల్. సో డయాగ్నల్స్ ఆఫ్ రెక్టాంగిల్ ఆర్ ఈక్వల్ కాబట్టి PQRS ఈజ్ ఏ రెక్టాంగిల్ అని చెప్తూ ఉన్నాం. సో సింపుల్. సో ఆన్సర్ 4th ఆప్షన్. అంటే దాని రెక్టాంగిల్ యొక్క ప్రాపర్టీని ఇచ్చాడు మనకి ఆన్సర్. టేక్ కేర్. సో అట్లా మీకు ప్రాపర్టీస్ ఉపయోగపడతాయి.
కాబట్టి నేను గుర్తుంచుకోండి ఏం చెప్పా, ఆర్ టు ఆర్, ఎస్ టు ఎస్, పి టు పి. ఇంకొకటి ఉంది ఏంటి, క్యూ టు పి, క్వాడ్రిలేటరల్ టు పారలెలోగ్రామ్. ఇది గుర్తుంచుకోండి. పి టు పి, ఎస్ టు ఎస్, ఆర్ టు ఆర్ అండ్ క్యూ టు పి జాయినింగ్ మిడ్ పాయింట్స్ మీద. సో జాయినింగ్ మిడ్ పాయింట్స్ మీద క్వశ్చన్ వస్తుంది, ఇట్లా గుర్తుంచుకోవాలి. అవి పి టు పి, ఆర్ టు ఆర్, ఎస్ టు ఎస్, క్యూ టు పి. కానీ వాడు డైరెక్ట్గా పీక్యూఆర్ఎస్ ఇస్ ఎ రెక్టాంగిల్ అని డైరెక్ట్ ఇవ్వలేదు, దాంట్లో ఏదో ఒక ప్రాపర్టీ వర్తించేటట్టుగా మనకి ఇచ్చాడు. సో ఆన్సర్ విల్ బి ఫోర్త్ ఆప్షన్ పెట్టాలి. సో ఇది మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్గా ఇట్లా ఇచ్చాడు. ఓకే, ఇంకొక క్వశ్చన్ నేను చెప్తాను. అది డిఓ ఎగ్జామ్ జరిగింది ఒకటి, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ తెలంగాణలో. సో తెలంగాణలో జరిగిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఒకటి ఇచ్చాడు. అది ఎట్లా ఇచ్చాడు ఒక్కసారి రాయిస్తాను నేను. అంటే మీకు క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయన్న విషయం తెలిస్తే ప్రాపర్టీస్ మనం గుర్తుంచుకోగలుగుతాం. ఆ క్వశ్చన్ ఎట్లా వస్తుందో చూద్దాం, నేను రాయిస్తాను చూడండి. నోట్ డౌన్. సో ఏరియాస్ అనేది మనం మెన్స్ట్రుయేషన్ టాపిక్లో చూద్దాం. ఓకే రైట్. సో ఏమన్నాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. క్రింది వాక్యాల్లో సరైనవి ఏవి, క్రింది వాక్యాలలో సరైనవి ఏవి. నేను ఇక్కడ ఇంగ్లీష్లో రాస్తా, తెలుగు వాళ్ళు డిక్టేట్ చేస్తున్నారు. క్రింది వాక్యాలు సరైనవి ఏవి. ఓకే, సో స్టేట్మెంట్ ఏ లాగా ఇచ్చాడు. ఎవ్రీ రాంబస్ ఈజ్ ఏ పారలెలోగ్రామ్. ఎవ్రీ రాంబస్ ఈజ్ ఏ పారలెలోగ్రామ్. ప్రతి రాంబస్ ఒక సమాంతర చతుర్భుజం. రాసుకోండి అందరూ. ఇది డిఈఓ 2023 ఫిబ్రవరిలో జరిగిన ఎగ్జామ్ ఇచ్చాడు టీజీపీఎస్సీలో, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ 2023 ఎగ్జామ్. ప్రతి రాంబస్ ఒక సమాంతర చతుర్భుజం అంట. ఏ. నౌ బి, ఎవ్రీ రెక్టాంగిల్ ఈజ్ ఎ రాంబస్. ఎవ్రీ రెక్టాంగిల్ ఈజ్ ఏ రాంబస్. Now next C, every parallelogram is a rectangle. Every parallelogram is a rectangle. తెలుగు వాళ్ళు రాసుకోండి. బి ఏంటి, ఎవ్రీ రెక్టాంగిల్ ఇస్ ఏ రాంబస్ అంట. ప్రతి దీర్ఘ చతురస్రం రాంబస్. ప్రతి దీర్ఘ చతురస్రం ఒక రాంబస్. థర్డ్ సి, ప్రతి సమాంతర చతుర్భుజం ఒక దీర్ఘ చతురస్రం. ప్రతి సమాంతర చతుర్భుజం ఒక దీర్ఘ చతురస్రం. డి, ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఏ రెక్టాంగిల్. ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఏ రెక్టాంగిల్. ప్రతి చతురస్రం ఒక దీర్ఘ చతురస్రం. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఆప్షన్స్ అయిపోలే. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సరైన సమాధానాన్ని గుర్తించండి. చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ ఏంటి, ఏబిసిడి స్టేట్మెంట్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్, సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ 1 బి అండ్ సి ఓన్లీ. ఆప్షన్ 2 సి అండ్ డి ఓన్లీ. సి అండ్ డి ఓన్లీ. ఆప్షన్ 3 ఏ అండ్ C only. A and C only. Option 4. Now A and D only. A and D only. ఆన్సర్ 2నా.
అక్కడ క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, క్రింది వాక్యాల్లో ఏవి సరైనవి అన్నాడు. సరైనవి చెప్పాలి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఏ రెక్టాంగిలా కాదా, డెఫినెట్గా ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఏ రెక్టాంగిల్. ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఏ రెక్టాంగిల్ మనం రాసుకున్నాం. ఆల్ ద స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్. బట్ ఎవ్రీ రెక్టాంగిల్ ఈ స్క్వేరా, కాదు. కానీ ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఏ రెక్టాంగిల్, తెలుసు కదా మనకి. నెక్స్ట్ వన్, ఎవ్రీ రాంబస్ ఈజ్ ఏ పారలోగ్రామ్. చెప్పాను కదా, ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ పారలోగ్రామ్స్, ఆల్ స్క్వేర్స్ ఆర్ పారలోగ్రామ్, ఆల్ రాంబసెస్ ఆర్ పారలోగ్రామ్స్. ఆ పాయింట్ రాయకపోతే అక్కడ రాయండి. రాశానా నేను, ఆల్ రాంబసెస్ ఆర్ పారలోగ్రామ్ అని రాశానా. కాబట్టి ఎవ్రీ రాంబస్ ఈజ్ ఏ పారలోగ్రామ్. సో దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. ఇప్పుడు చెప్పండి, ఎవ్రీ రెక్టాంగిల్ ఈజ్ ఏ రాంబస్ అంట, కరెక్టా? నో. ఎందుకు రాంగ్ చెప్పండి? ప్రతి రెక్టాంగిల్ రాంబస్ ఎందుకు కాదు? రెక్టాంగిల్లో డయాగ్నల్స్ ఈక్వల్ లెంగ్త్ ఉంటాయి, కానీ రాంబస్లో డయాగ్నల్స్ ఈక్వల్ లెంగ్త్ ఉంటాయా? కాదు. అందువల్ల ఎవ్రీ రెక్టాంగిల్ రాంబస్ అవ్వదు, నీడ్ నాట్. ఓకేనా, అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది సెకండ్ వన్ ఫాల్స్. నెక్స్ట్ వన్, ఎవ్రీ పారలోగ్రామ్ ఇస్ ఏ రెక్టాంగిల్ అంట. నో, పారలోగ్రామ్లో డయాగ్నల్స్ అన్ఈక్వల్, కానీ రెక్టాంగిల్లో డయాగ్నల్స్ ఈక్వల్. కాబట్టి ఎవ్రీ పారలోగ్రామ్ రెక్టాంగిల్ అవుద్దా? కాదు. కానీ ఎవ్రీ రెక్టాంగిల్ పారలోగ్రామ్ అవుద్ది. కాబట్టి ఇది కూడా ఫాల్స్. దెన్ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఏ అండ్ డి ఓన్లీ, ఫోర్త్ ఆప్షన్. రాసుకోండి. సో బిసి ఎందుకు ఫాల్స్ అయినాయి అంటే బేస్డ్ ఆన్ డయాగ్నల్స్, బేస్డ్ ఆన్ డయాగ్నల్స్. సో మీకు నేర్చుకున్న ప్రాపర్టీస్ని ఇట్లా క్వశ్చన్స్ రూపంలో జాగ్రత్తగా ఇస్తాడు, స్టేట్మెంట్ వైజ్ జాగ్రత్త తీసుకోండి. కోఆర్డినేటర్స్ ఇట్లే అడుగుతాడు క్వశ్చన్స్, థియరిటికలే మెయిన్. సో 7:30కి ఎంతమందికి ఉంది క్లాస్ ఇందులో? ఓకే, ఎక్కడ మీ అమ్మ? ఓకే, రైట్. సో సాటర్డే నుంచి మూమెంట్ ఉంటుంది 8 to 1. సో నా క్లాస్ అయిన డిస్టర్బెన్స్ అవ్వదు. 7:30కి వదిలేస్తా షార్ప్గా. సో 8 to 1 మీకు, సో ఎవరైతే ఓల్డ్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు కదా, ఓల్డ్ బ్యాచ్ వాళ్ళు, సో ఆల్రెడీ సగం అయిపోయి ఉంటుంది. సో వాళ్ళకి 8 to 1 సాటర్డే నుంచి ఇంకా అయిపోయేదాకా ఒక 10 రోజులు వరుసగా 10 days ఆర్ 12 days అవ్వచ్చు, సాటర్డే నుంచి ఉంటుంది. సండే కూడా క్లాస్ ఉంటుంది. ఓకేనా? సో నేను షెడ్యూల్ పెడతాను. సార్ నిన్న ఫోన్ చేస్తే సాటర్డే నుంచి వస్తానని చెప్పారు. అంతే. ల్యాండ్ సెటిల్మెంట్ ఏదో ఉంటే ఫ్రైడే ఉండాలి, అది క్యాన్సిల్ అయిందంట. సో ఫ్రైడే నైట్ వచ్చేస్తాడు, సాటర్డే నుంచి మీ క్లాస్ ఉంటుంది, సేమ్ రూమ్. నాది 6 to 7:30 జరిగిద్ది. వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ టిఫిన్ చేసేసేయండి. సార్ నాకు ఛాయ్ తాగడానికి టైం లేదు, టిఫిన్ తినడానికి టైం లేదు, ఇలాంటి రీజన్ చెప్పకండి, క్లాస్ అటెండ్ అవ్వండి. సో అందరూ వచ్చేస్తారు కదా మ్యాక్సిమం. మ్యాథ్స్ క్లాస్కి అంటే అందరు రారు, మూమెంట్ అంటే అందరూ వచ్చేస్తారు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, the figure formed by joining the midpoints of the sides of a quadrilateral ABCD taken in order is a square only if ABCD అనే చతుర్భుజంలో వరుస భుజాల మధ్య బిందువులను కలపగా ఏర్పడిన పటం చతురస్రం మాత్రమే అయితే స్క్వేర్ ఓన్లీ. చాయిస్ 1, ABCD is a rhombus. Now choice 2,
diagonals of ABCD are equal. Diagonals of ABCD are equal. Third one, the diagonals of ABCD are perpendicular. The diagonals of ABCD are perpendicular. Fourth one, the diagonals of ABCD are equal and perpendicular. Are equal and perpendicular. సో తెలుగు వాళ్ళు ఏబిసిడి ఒక రాంబస్, ఏబిసిడి కర్ణాలు సమానం. ఏబిసిడి ఒక రాంబస్, ఏబిసిడి కర్ణాలు సమానం. 3, ఏబిసిడి కర్ణాలు లంబంగా ఉంటాయి. 4th, ఏబిసిడి కర్ణాలు సమానము మరియు లంబంగా ఉంటాయి. ఆన్సర్ అంతే కదా. పర్పెండిక్యులర్ బైసెక్ట్ టు ఈచ్ అదర్. diagonals are equal length, diagonals are perpendicular bisect to each other. కాబట్టి diagonals only equal అంటే రాంగ్ అవుద్ది, ఓన్లీ పర్పెండిక్యులర్ అంటే రాంగ్ అవుద్ది. సో బోత్ ఈక్వల్ అండ్ పర్పెండిక్యులర్, దెన్ వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? 4th ఆప్షన్. సో ఓన్లీ సెకండ్ ఇచ్చినా ఓన్లీ థర్డ్ ఇచ్చినా రాంగ్ అవుద్ది. సో diagonals are ఈక్వల్ అంటే అది రెక్టాంగిల్ కూడా అవుద్ది. diagonals are perpendicular అంటే అది రాంబస్ కూడా అవుద్ది. కానీ ఇది స్క్వేర్ మాత్రమే అవ్వాలంటే ఏమవుద్ది? స్క్వేర్ నుంచి స్క్వేర్ వస్తుంది, అంతే కదా. సో స్క్వేర్ నుంచి మనకి స్క్వేర్ వస్తుంది. కాబట్టి ఈ స్క్వేర్ యొక్క ప్రాపర్టీస్ మనం ఏం మాట్లాడుకోవచ్చు? స్క్వేర్లో డయాగ్నల్స్ ఈక్వల్గా ఉంటాయి, స్క్వేర్లో డయాగ్నల్స్ ఎలా ఉంటాయని మాట్లాడడం? పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. దెన్ వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? 4th ఆప్షన్. జాగ్రత్త, స్క్వేర్ యొక్క ప్రాపర్టీ ఇచ్చాడు. ఓన్లీ ఈక్వల్ అన్నా ఓన్లీ పర్పెండిక్యులర్ అన్నా, ఓన్లీ పర్పెండిక్యులర్ అంటే రాంబస్ అయిపోద్ది, ఓన్లీ ఈక్వల్ అంటే రెక్టాంగిల్ కూడా అవుద్ది. కానీ చతురస్రం అవ్వాలంటే ద డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ అండ్ పర్పెండిక్యులర్. నేను రాయించాను ప్రాపర్టీ చూసుకోండి, లాస్ట్ నిన్న రాయించాం మనం. ఓకే, టేక్ కేర్. కాబట్టి చాలా దగ్గరగా ఉన్నాయి ప్రాపర్టీస్, కొంచెం జాగ్రత్తగా చేయకపోతే మిస్టేక్ పోద్ది ఎగ్జామినేషన్లో ప్రాపర్టీస్. సో మిడ్ పాయింట్స్ మీద క్వశ్చన్స్ ఎలా ఇస్తారు ఇది. సో వాటన్నిటికీ నేను ఏం గుర్తుంచుకోవన్నా? సో P2P, R2R అండ్ S2S అండ్ Q2P. క్వాడ్రిలేటరల్ నుంచి ప్యారలల్గ్రామ్ వస్తుంది, ప్యారలల్గ్రామ్ నుంచి ప్యారలల్గ్రాము, స్క్వేర్ నుంచి స్క్వేరు, రెక్టాంగిల్ టు రాంబస్, రాంబస్ టు రెక్టాంగిల్ మిడ్ పాయింట్స్లో జాయిన్ చేసినప్పుడు. ఓకేనా? సో ఈరోజు గురువారమా? థర్స్డే. ఓకే, ఫ్రైడే, సాటర్డే. సో సాటర్డే రోజు మనం మ్యాక్సిమం సర్కిల్ స్టార్ట్ చేద్దాం. ఇంకా మనకి ఉన్నది కైటు, ఏం లేదు, జస్ట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ట్రెపీజియం, దాని ప్రాపర్టీస్ రాసుకొని సర్కిల్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ ఉంటుంది, అది రాద్దాం జామెట్రీలో. సో దాని తర్వాత మనం నార్మల్స్, టాంజెంట్స్ ఉంటాయి, అది నేర్చుకొని సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఓకే, రైట్. సో జామెట్రీలో సిలబస్ ఏమి ఇచ్చాడో చూడండి, ఆ సిలబస్ ప్రకారమే మనం వెళ్ళాలి. సో ఎక్స్ట్రా నేర్చుకుందామని మీరు ట్రై చేయొద్దు. మీరు FBO FRO ఎగ్జామినేషన్లో ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి? 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని మినిట్స్ ఉంటుంది? 90 మినిట్స్ ఉంటుంది. ఇది మ్యాథ్స్ పేపర్. సో మనకి న్యూస్ వస్తుంది, మేలో నోటిఫికేషన్ ఉంది, FBO నోటిఫికేషన్ 1390 ఏదో నిన్న పెట్టాను కదా మీకు, అది వచ్చింది. ఎందుకంటే దాని మీద సమీక్ష జరిగిందంట ఒక 4 days బ్యాక్, అంటే ఇవాళతో 4th డే. సో 4 days బ్యాక్ జరిగిన సమీక్షలో వాళ్ళు ఏం పెట్టుకున్నారంటే ఈ ఫారెస్ట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వాలి, రిక్రూట్ చేయాలని పెట్టుకున్నారు. దాంట్లో FBO పోస్టులు ఫైనల్ చేసింది 1393. అదే కదా మనకు వచ్చింది లాస్ట్ 1 day 24 వచ్చిన న్యూస్ అది. కాబట్టి మేబీ మేలో రిలీజ్ అయితే మీ యొక్క ఎగ్జామ్ జూలై, సెప్టెంబర్ ఆర్ ఆగస్ట్లో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఒక మినిమం ఒక 3 months అయితే టైం ఇస్తారు. మే ఎండింగ్ వచ్చింది అనుకోండి, జూన్ మొత్తం అప్లికేషన్ పెట్టుకోవటం. సో జూలై, ఆగస్ట్ అంటే ఆగస్ట్ ఎండింగ్ కానీ సెప్టెంబర్ మంత్లో కానీ మనకి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. మ్యాథ్స్ 100 క్వశ్చన్లు 90 నిమిషాలు, జీకే జనరల్ నాలెడ్జ్ అంటాడు మళ్ళీ 100 క్వశ్చన్లు 90 నిమిషాలు. ఇదేమో పేపర్ 1గా ఉంటుంది, మార్నింగ్ జరిగిద్ది. ఇది పేపర్ 2 మధ్యాహ్నం జరిగిద్ది. సో 2 పేపర్స్. ఇది TGPSC FBOకి సంబంధించింది. ఇది సిలబస్లో ఏం మార్పు లేదు, ఇది సేమ్ సిలబస్ అదే ఉంటుంది. ఒకసారి చూసుకోండి. జీకేలో ఏముంటాయో చూడండి. మీకు తెలిసిన పాలిటీ ఉంటుంది, మీకు తెలిసిన హిస్టరీ ఉంటుంది, మీకు తెలిసిన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో జాగ్రఫీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. ఫారెస్ట్రీ ఎగ్జామ్లో DM
ఎందుకు? అడవులను సంరక్షించాలి కదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటే. కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫారెస్ట్ సంబంధించి క్వశ్చన్స్ ఇస్తాడు అది. సో ఎన్విరాన్మెంటు, సో డిజాస్టర్ మేనేజ్మెంటు అది మీరు కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవాలి అక్కడ సిలబస్లో. ఈ కరెంట్ అఫైర్స్ ఎప్పుడు ఉంటుంది, ఓకేనా? కరెంట్ అఫైర్స్ అనేది ఆల్వేస్ ఎప్పుడు ఉంటుందండి, మనకి తెలిసిందే అది. సో ఎక్స్ట్రాగా నేర్చుకోవాల్సిన జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ జాగ్రత్తగా నేర్చుకోండి. ఎకనమీ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఏం రావు మనకి, 100 క్వశ్చన్స్ ఉంటాయి. దట్ ఈస్ జనరల్ నాలెడ్జ్ అంటాడు, నాట్ జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్. సో జనరల్ నాలెడ్జ్ అంటే ఎక్కువగా గుర్తుంచుకొని ఆన్సర్స్ పెట్టే ఉంటాయి అక్కడ. స్టాక్ జీకే ఎక్కువగా ఇస్తూ ఉంటాడు అందరూ, ఓకే రైట్. సో దానికి లూసెంట్స్ బుక్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ అని అదొకటి ఉంటుంది. సో జనరల్ సైన్స్ అని చెప్పి లూసెంట్ బుక్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అయితే. ఆ బుక్స్ చదివితే సరిపోద్ది ఆ పేపర్కి. మీరు ఎట్లాగో గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది. సో ఎక్స్ట్రాగా జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్కి సంబంధించి అయితే లూసెంట్ ఉంటుంది, చిన్న బుక్కే ఉంటుంది, 200 పేజెస్ ఏదో ఉంటుంది. ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, అన్నీ ఉంటాయి సబ్జెక్ట్, పాలిటీ అన్నీ వస్తాయి అన్నమాట అందులో. ఓకే, ఓకే. సో ఎంసీక్యూస్ ఎట్లాగో మనం చేస్తాం కాబట్టి ఒక్కసారి ట్రెపీజియం తీసుకోండి. ట్రెపీజియం టైం ఎంత ఉంది? 14 రైట్, బాగుంటుంది. ట్రెపీజియం, సమలంబ చతుర్భుజం అది కూడా ఫినిష్ చేసేద్దాం, రాసేద్దాం. ట్రెపీజియం, మీరు రాంబస్లో మెయిన్గా ప్రాపర్టీస్ గుర్తుంచుకోవాలి. ట్రెపీజియం, సమలంబ చతుర్భుజం. ఇంకొకటి కైట్ ఉంది, అంతే కదా? కైట్, గాలిపటం క్వాడ్రిలేటర్స్లో. బట్ మీకు ఇచ్చిన సిలబస్లో ఏమన్నాడంటే, సో ప్రాపర్టీస్ ఆఫ్ సైడ్స్, యాంగిల్స్, డయాగ్నల్స్ ఆఫ్ ఏ పారలలోగ్రామ్, రెక్టాంగిల్, స్క్వేర్ అంతవరకే ఇచ్చాడు. బట్ మనం ఎక్స్ట్రాగా ఇవి నేర్చుకుంటున్నాం ఎందుకంటే క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి. సో పారలలోగ్రామ్, రెక్టాంగిల్, స్క్వేర్ అంటే వాటి రిలేటెడ్గా ట్రెపీజియం, రాంబస్, కైట్ ఉంటుంది కాబట్టి వాటిని కూడా నేర్చుకుంటాం మనం. బట్ సిలబస్ కన్ఫర్మ్ చేస్తే క్వశ్చన్స్ ఇస్తారు, 100 క్వశ్చన్లు ఎక్కువ ఇవ్వడానికి లేదు ఆడ, ఓకే రైట్. సో ట్రెపీజియం, సో ట్రెపీజియం అంటే ఎలా ఉంటుంది? సో ఇది ఒక ట్రెపీజియంగా తీసుకోవచ్చా? ఏం లేదు, ట్రెపీజియంలో 1 పెయిరే ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ ఉంటాయి, అదర్ 2 సైడ్స్ ఉంటాయి కదా, అదర్ పెయిర్ నాన్ ప్యారలల్గా ఉంటుంది. 1 పెయిర్ మాత్రమే ఎలా ఉంటుంది? ప్యారలల్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 1 పెయిర్ మాత్రమే ప్యారలల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. అంటే ఇక్కడ ఏబి దేనికి ప్యారలల్ ఉంటుందంటే సిడికి ప్యారలల్ ఉంది. ఏబి దేనికి ప్యారలల్ అంటే సిడికి ప్యారలల్. మరి ఇప్పుడు భుజాల పొడవులు సమానమా? కాదు కదా, కాదు. కానీ ఇక్కడ ఎప్పుడు ఒక ప్యారలల్ అంటే ఒక క్వాడ్రిలేటరల్ ట్రెపీజియం అంటే ఇఫ్ ఓన్లీ 1 పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్, సచ్ క్వాడ్రిలేటరల్స్ ఆర్ ట్రెపీజియం. అదే ఇది కూడా ప్యారలల్గా ఉంటే అది ప్యారలలోగ్రామ్ అయిపోద్ది. మరి ఈ రెండు ప్యారలలా? కాదు, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా తీసుకుందాం ఒక డయాగ్రామ్, లెట్ us assume ఇలా. ఇప్పుడు ఇది నేను ట్రెపీజియం అంటున్నాం. ట్రెపీజియమా కాదా? ఎందుకు? 1 పెయిర్ ఆపోజిట్ సైడ్స్ మాత్రమే ప్యారలల్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి ఏబి అనేది ప్యారలల్ టు సిడి చెప్పొచ్చా? సో దీస్ ఆర్ ద డయాగ్రామ్స్ ఫర్ ట్రెపీజియం అండి. మరి ఇప్పుడు ట్రెపీజియంలో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేనేం చేస్తానంటే ఇక్కడ వరకు ఈ లైన్, ఈ ప్యారలల్ లైన్స్ మధ్య ఏదైతే డిస్టెన్స్ ఉంది కదా, దీన్ని మనం ఇన్ జనరల్గా హైట్ అని చెప్తూ ఉంటాం, హైట్, ఓకేనా? సో ఈ యొక్క హైట్ ఎంత అంటే దాన్ని మనం హెచ్తో చూపిస్తూ ఉంటాం. సో దీని యొక్క లెంగ్త్ మనం ఏ అందాం, దీని యొక్క లెంగ్త్ని మనం బి అందాం. అప్పుడు నాకు చెప్పండి, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం? హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి, హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. అక్కడ ఏబి అనేది సిడి అనేది ప్యారలల్ సైడ్స్ యొక్క లెంగ్త్స్ అండి, ఓకే. హెచ్ అనేది ఏంటి? ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్, ఓకేనా? అంటే ఇక్కడ మనం సింపుల్గా ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం ఏం చెప్పొచ్చు అంటే హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బిగా మాట్లాడాలి. ఇక్కడ హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏంటి? ఏబి యొక్క లెంగ్త్, అదేవిధంగా సిడి, ఇవి రెండు ప్యారలల్ కదా, ఆ రెండింటి యొక్క లెంగ్స్ యొక్క సమ్ అన్నమాట. సమ్ ఆఫ్ ద లెంగ్స్ ఆఫ్ ద 2 ప్యారలల్ సైడ్స్, హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ సమ్ ఆఫ్ ద లెంగ్స్ ఆఫ్ ద 2 ప్యారలల్ సైడ్ మనం ఏరియా ఆఫ్ ద ట్రెపీజియంగా మాట్లాడుకోవాలి. సో దీంట్లో మనం కొద్దిగా ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, అది కూడా రాద్దాం ఒక్కసారి, ఓకే. డయాగ్రమెటిక్గా మీరు రాసుకోండి ఒక్కసారి. సో దీస్ ఆర్ ద ట్రెపీజియమ్స్, ప్యారలలోగ్రామ్స్ కాదు.
ఇప్పుడు ఆల్ పారలోగ్రామ్స్ ఆర్ ట్రెపీజియమ్స్ అంటున్నా, ఆల్ ట్రెపీజియమ్స్ ఆర్ పారలోగ్రామ్సా? కాదు. ఆల్ ట్రెపీజియమ్స్ ఆర్ నీడ్ నాట్ బి పారలోగ్రామ్. ఎందుకు? ట్రెపీజియంలన్నీ పారలోగ్రామ్ అవ్వవు. అలా పారలోగ్రామ్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్స్ లెంగ్త్ ఈక్వల్ ఉండాలి. మరి ఇప్పుడు దీని లెంగ్త్ దీనికి ఈక్వల్ ఉందా? పోనీ ఈ లెంగ్త్, సో ఈ లెంగ్త్ దీనికి ప్యారలల్ ఉందా? లేదు. ఒక సైడు అంటే ఒక పెయిర్ మాత్రమే ప్యారలల్ ఉంటుంది. అందువల్ల ఆల్ పారలోగ్రామ్స్ ఆర్ ట్రెపీజియం, బట్ ఆల్ ట్రెపీజియమ్స్ ఆర్ నాట్ పారలోగ్రామ్స్. టేక్ కేర్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇందాక ఏం చెప్పాము? ఆల్ రాంబస్ ఆర్ పారలోగ్రామ్, బట్ ఆల్ పారలోగ్రామ్స్ ఆర్ నీడ్ నాట్ బి రాంబస్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? ఆల్ పారలోగ్రామ్స్ ఆర్ రాంబస్, బట్ ఆల్ రాంబస్ ఆర్ ఆల్ పారలోగ్రామ్స్ ఆర్ ట్రెపీజియం, ఆల్ ట్రెపీజియమ్స్ ఆర్ నాట్ పారలోగ్రామ్స్. ట్రెపీజియంలన్నీ పారలోగ్రామ్ అవుతాయా? రాదు. సో ఇక్కడే రాసేసుకోండి ఒక్కసారి, సో మళ్ళీ అది మర్చిపోతాం. సో ఎలా రాద్దాము అంటే ఆల్ పారలోగ్రామ్స్ ఆర్ ట్రెపీజియం. ఆల్ ట్రెపీజియమ్స్ are not parallelogram. Right, cha? All trapeziums are not parallelogram. కానీ ఇంతకు ముందు దానికి రివర్స్ అయింది కదా. అక్కడ ఆల్ రెక్టాంగిల్స్ పారలోగ్రామ్, ఆల్ స్క్వేర్స్ పారలోగ్రామ్, ఆల్ రాంబస్ పారలోగ్రామ్. కానీ ఇక్కడ ఆల్ ట్రెపీజియమ్స్ ఆర్ నాట్ పారలోగ్రామ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్ ట్రెపీజియం నాట్ పారలోగ్రామ్, కానీ ఆల్ పారలోగ్రామ్స్ ఆర్ ట్రెపీజియమ్స్. ఎందుకంటే ఒక పెయిర్ అయినా, అట్లీస్ట్ వన్ పెయిర్ అయినా సో ప్యారలల్గా ఉంటుంది కదా. ఓకే, అందుకు రైట్. సో అక్కడ రాసుకోవచ్చు. సమాంతర చతుర్భుజాలు అన్నీయు సమలంబ చతుర్భుజాలు అవుతాయి. సమాంతర చతుర్భుజాలు అన్నీయు సమలంబ చతుర్భుజాలు. ఓకే, సమలంబ చతుర్భుజాలు అన్నీయు సమాంతర చతుర్భుజాలు కావు. సమలంబ చతుర్భుజాలు అన్నీయు సమాంతర చతుర్భుజాలు కావు. సమాంతర చతుర్భుజాలు కాదు. రైట్. ఇప్పుడు రాయండి అక్కడ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రెపీజియం పెట్టండి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రెపీజియం. ప్రాపర్టీస్ మెయిన్గా డెఫినేషన్ ఏమి ఉండదు. డెఫినేషన్ అంటే ఏంటి? వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్, దాన్ని మనం ట్రెపీజియం అంటాం ఇన్ జనరల్గా. రాసుకోండి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రెపీజియం. వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. బోత్ సైడ్స్ ప్యారలల్ ఉంటే దాన్ని పారలోగ్రామ్ అంటాం. కానీ వన్ సైడ్ మాత్రమే ఆపోజిట్ పెయిర్స్ ప్యారలల్ ఉంటే ట్రెపీజియం అంటాం. రైట్. సో వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఒక జత భుజాలు మాత్రమే సమాంతరంగా ఉంటాయి. ఒక జత భుజాలు మాత్రమే సమాంతరంగా ఉంటాయి. ఫుల్ స్టాప్. Sum of all interior angles is 360 degrees. Sum of all interior angles is 360 degrees. అంతర కోణాల మొత్తం 360 డిగ్రీలు. Diagonal lengths are unequal. Diagonal lengths are unequal. కర్ణాల పొడవులు సమానం కాదు. Adjacent angles are supplementary. Adjacent angles are supplementary. అవుతా కదా adjacent angle supplementary? ఎందుకంటే ఆల్ పారలోగ్రామ్స్ ఏమవుతున్నాయి? ట్రెపీజియం. మరి పారలోగ్రామ్ యొక్క ప్రాపర్టీస్ వస్తున్నాయిగా, వస్తున్నాయి రావట్లేదా?
వస్తున్నాయి. సో ఆల్ అడ్జసెంట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. ఆసన్న కోణాలు సంపూరకాలు. చాలా అండి. ఇంకా పారలోగ్రామ్ ప్రాపర్టీస్ మొత్తం వర్తిస్తాయి కాబట్టి అక్కడ డయాగ్నల్స్ అన్ఈక్వల్, ఇక్కడ కూడా డయాగ్నల్స్ అన్ఈక్వల్. ఎందుకంటే ఆల్ పారలోగ్రామ్స్ ఆర్ ట్రెపీజియం. పారలోగ్రామ్ అన్ని ట్రెపీజియం అవుతాయి కాబట్టి దాని ప్రాపర్టీస్ మనం వర్తిస్తాయి. కానీ ఆల్ ట్రెపీజియమ్స్ ఆర్ నాట్ పారలోగ్రామ్స్. ట్రెపీజియంలన్నీ పారలోగ్రామ్ అయితే కాదు. టేక్ కేర్. ఎందుకు కాదు పారలోగ్రామ్? 2 pairs ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉండవు. 1 side మాత్రమే ఆపోజిట్ పైర్ ప్యారలల్ ఉంటుంది. అందువల్ల ట్రెపీజియంలన్నీ పారలోగ్రామ్ కాదు, కానీ పారలోగ్రామ్లన్నీ ట్రెపీజియాలు అవుతాయి. రైట్. సో వాట్ ఈస్ ద ఏరియా? ఏరియా రాసుకోండి. ఇట్లా పెట్టండి. ఒకసారి డయాగ్రామ్ తీసుకొని దీంట్లో ఏరియా ఆఫ్ ట్రెపీజియం. సో నేను ఇక్కడ ఏరియాస్కు సంబంధించిన క్వశ్చన్స్లోకి వెళ్ళట్లేదు, ఎందుకంటే అది మెన్స్ట్రుయేషన్ టాపిక్లో మనకి ఫస్ట్ లైన్ ఇచ్చాడు. అది ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే టాపిక్లో డిస్కస్ చేద్దాం. ఏరియా ఆఫ్ ట్రెపీజియం హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. సో సమలంబ చతుర్భుజ వైశాల్యం, ఇది ఏ తీసుకోండి, ఇది బి తీసుకోండి. ఏబి ఏంటవి? పారలల్ సైడ్స్ యొక్క లెంగ్స్. ఏ కామా బి ఆర్ లెంగ్స్ ఆఫ్ ద పారలల్ సైడ్స్. ఏ కామా బి ఆర్ lengths of parallel sides. Lengths of parallel side. But what about h? H is the perpendicular distance between two parallel sides. H is the perpendicular distance between, simple ga raseskondi, the distance between two parallel sides. H is the distance between two parallel sides. సో మీ ఫోకస్ మొత్తం కూడా వాట్ ఈజ్ ట్రెపీజియం, వాట్ ఈజ్ ఇట్స్ ఏరియా, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్, ఇది గుర్తుంచుకోవాలి. రెక్టాంగిల్, స్క్వేర్, పారలోగ్రామ్, రాంబస్, ఇవన్నీ ప్రాపర్టీస్ గుర్తుంచుకోండి. మన జామెట్రీ టాపిక్ కాబట్టి ప్రాపర్టీస్ కావాలి. సో మనం ఏరియాస్ వాల్యూమ్స్కి వెళ్తే మెన్స్ట్రుయేషన్కి వెళ్ళినప్పుడు వీటి యొక్క ఏరియాస్ ఎలా తీసుకోవాలో అక్కడ నేర్చుకుంటాం ప్రతి డయాగ్రామ్కి. ట్రయాంగిల్స్ ఏరియా, సర్కిల్స్ ఏరియా. సో నెక్స్ట్ వన్ రెక్టాంగిల్స్ ఏరియా. సో రెక్టాంగిల్స్లో మన పాత్స్ ఉంటాయి, రోడ్డు మార్గాల మీద క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు, స్క్వేర్స్ మీద సో ఉంటాయి, అవన్నీ కూడా మనం నేర్చుకుంటాం అండి. రైట్. సో ఆల్ పారలోగ్రామ్స్ ఆర్ ట్రెపీజియం. సో ఆల్ పారలోగ్రామ్స్ ఆర్ ఇన్ జనరల్గా మనం ట్రెపీజియం అని మనం మాట్లాడుతూ ఉన్నాం కదా. రైట్. ఇప్పుడు ఇక్కడ నేను ఒక డయాగ్నల్ తీసుకుంటా, ఏ బి సి అండ్ డి. ఇక్కడ ఒక డయాగ్నల్ తీసుకుంటా, ఇక్కడ ఇది ఓ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అనుకుందాం. ఓకేనా? రైట్. సో ట్రెపీజియంలో ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే చూడండి, ఏఓ బై ఓసి is equal BO by OD. AO by OC is equal BO by OD is equal ఏమవుద్దంటే AB by CDకి ఈక్వల్ అవుద్ది. AB by CE అంటే ఇక్కడ మనం సింపుల్గా చూడండి, OA, ఏఓ బదులు OA రాస్తా, OC, OA by OC is equal. సో మనం ఇక్కడ OB by OD is equal ఏమవుతుంది అంటే మనం పైన ఏబీ రాసాం కాబట్టి ఏబీ బై సిడిగా తీసుకోవాలి. ఏబీ బై సిడి ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఫర్ ట్రెపీజియమ్స్. ఓకేనా? రైట్. ఒకసారి డయాగ్రమెటిక్గా తీసుకోండి. రాసుకోండి. డయాగ్నల్స్ ఆఫ్ ఏ ట్రెపీజియం, డయాగ్నల్స్ ఆఫ్ ఏ ట్రెపీజియం intersect each other in the same ratio. Intersect each other in the same ratio. Right.
in ABCD trapezium, in the same ratio and in ABCD trapezium, if AB is parallel to CD, if AB is parallel to CD, DO by OB is equal CO by OA. ఇది రాయొచ్చు. DO by OB is equal CO by OA. రాయొచ్చా లేదా? ఇదే అది, కొత్తదేం లేదు, ఇక్కడ నుంచే తీసా నేను. ఇంకా దీన్ని మార్చి రాయండి. ఇంకేం రాయొచ్చు? ఇన్ ద సేమ్ రేషియో ద డయాగ్నల్స్ ఆఫ్ ఏ ట్రెపీజియం ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఇన్ ద సేమ్ రేషియో అని చెప్తున్నాను. డయాగ్నల్స్ ఏం చేస్తున్నాయి? ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఏ రేషియోలో? సమాన నిష్పత్తుల్లో విభజించబడుతున్నాయి. సో దీన్ని ఇప్పుడు ఇంకా ఏం రాసుకోవచ్చు చెప్పండి? నేనేం రాస్తా? డిఓ బై ఓబి ఈజ్ ఈక్వల్ సిఓ బై ఓఏ. ఇక్కడ డి ఉంటే ఇక్కడ సి, డితో స్టార్ట్ చేయాలి. డిఓ బై ఓబి ఈక్వల్ సిఓ బై ఓఏ. రైట్. ఇంకా ఏం రాసుకోవచ్చు మనం? చెప్పండి. రైట్. సో ఇంకా మనం సింపుల్గా రాయాలి అంటే ఇక్కడ చూడండి, ఓసి బై ఓఏ ఈజ్ ఈక్వల్ ఓడి బై ఓబి ఈజ్ ఈక్వల్ సిడి బై ఏబి. మరి ఇక్కడ మనకి న్యూమరేటర్లో సిడీలు ఉన్నప్పుడు సిడి, డినామినేటర్ ఏబి ఉన్నట్టుగా ఏబి. చూడండి కరెక్టా కాదా? ఓసి బై ఓఏ ఈజ్ ఓడి బై డిబి. అంతే, ఓకేనా? సో సమాన రేషియో కదా ఇవి. రైట్. నెక్స్ట్ ఏం రాసాం? టాప్ది పైన రాయాలి. ఎందుకు? టాప్ని ఏం పెట్టా? సిడి. ఇందాకేం పెట్టా? ఏబి పెట్టా. ఏబి పెడితే ఏబి బై సిడి, ఇక్కడ సిడి పెడితే సిడి బై ఏబి రాయాలి. సో రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రాసుకోండి. ఒకవేళ నేను ఇలా రాశాను అనుకుందాం, లెట్ us assume ఓఏ బై ఓసి ఈజ్ ఈక్వల్ ఓడి. ఓకే, ఓఏ బై ఓసి ఈజ్ ఈక్వల్ ఓబి బై ఓడి. అప్పుడు మనం ఏం రాయాలి? ఏబి బై సిడి. So the diagonals of a trapezium intersect each other in the same ratio. So it's a very, very, very important property. చివరిది, లాస్ట్ వన్. ఈరోజుకి 7:31 అయింది. ఓకే, సో చూసి వాటి రాయండి ఎలా తీసుకోవాలో. ఓకే, రైట్. ఇన్ ద సేమ్ రేషియో అని చెప్తాను. ద డయాగ్నల్స్ ఆఫ్ ఏ ట్రెపీజియం ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఇన్ ద సేమ్ రేషియో. ఇంపార్టెంట్ ప్రాపర్టీ అండి. నా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఒక ట్రెపీజియం తీసుకుందాం. ఓకే, ట్రెపీజియం తీసుకున్నాం. ఇప్పుడు లెట్ us assume ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకుందాం. ఇక్కడ ఏబి ప్యారలల్ టు సిడి, ఇప్పుడు ఏబిసిడికి ప్యారల్గా ఇక్కడ మనం ఒక లైన్ ఇలా తీసుకుందాం. సో దీన్ని ఈ అంటాం, దీన్ని ఎఫ్ అంటాం. అప్పుడు ఏబిసిడి ఒక ట్రెపీజియం అయినప్పుడు ఇక్కడ ఏబికి ప్యారల్గా ఈఎఫ్ రాసాం కదా, సిడికి ప్యారల్గా ఈఎఫ్ తీసుకున్నాం కదా. అప్పుడు ఏమవుద్దంటే డిఈ బై ఈఏ విల్ బి ఈక్వల్ టు, సో సిఎఫ్ బై ఎఫ్బికి ఈక్వల్ అవుద్ది, సిఎఫ్ బై ఎఫ్బికి ఈక్వల్ అవుద్దని మనం మాట్లాడుకోవాలి. ఓకేనా? రైట్. సో రాసుకోండి ఒక్కసారి, అక్కడ పాయింట్ రాయండి. ABCD is a trapezium. AB is parallel to CD. If EF is parallel to AB comma CD, if EF is parallel to AB comma CD, then DE by EA equal to CF by FB. దీన్ని ఇంకెట్ రాయొచ్చు? AE by ED is equal BF by FC. ఎలా రాసినా ఒకటే అనుకుంటా సార్. DE by EA is equal CF by FE అన్న, AE by ED is equal BF by FC. సరిపోద్దా లేదా? రైట్. సో దీస్ ఆర్ అనదర్ ఇంపార్టెంట్
ప్రాపర్టీ ట్రపీజియం. రాంబస్లో 2 ప్రాపర్టీ జాగ్రత్త చెప్పాను. 1/8 D1 D2 అది చెప్పాను. మళ్ళీ AB స్క్వేర్ BC స్క్వేర్ ప్లస్ CD స్క్వేర్ ప్లస్ AC DA స్క్వేర్ ఈజ్ ఈక్వల్ AC స్క్వేర్ ప్లస్ BD స్క్వేర్ అని చెప్పా. సమ్ ఆఫ్ ద స్క్వేర్ ద సైడ్స్ ఆఫ్ ఏ రాంబస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్స్ అని చెప్పా. అది ఇంపార్టెంట్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఎప్పుడు ఇది ఇక్కడ AB అనేది CDకి ప్యారలల్, అప్పుడు EF అనేది కూడా ఈ రెండింటికి ప్యారలల్గా తీసుకున్నప్పుడు సో DE/EA ఈక్వల్ CF/FB అని చెప్తాం. వాడు ఏం చేస్తాడు, ఈ లెంగ్త్ ఇస్తాడు, ఈ లెంగ్త్ ఇస్తాడు, ఈ లెంగ్త్ ఇస్తాడు, ఈ లెంగ్త్ ఇవ్వడు, అది X పెడతాడు, ఆ X వాల్యూ ఎంత చెప్పమంటాడు. అప్పుడు మనం ఈ యొక్క ప్రాపర్టీ ఉపయోగించి కనుక్కుంటాం. ఓకే, విల్ కంటిన్యూ టుమారో. సో క్వాడ్రిలేటర్స్ ప్రాపర్టీస్ అనేవి రేపటితో అయిపోతాయి. MCQ క్వశ్చన్స్ కూడా చెప్తాను టుమారో. ఓకేనా, రైట్. నెక్స్ట్ సర్కిల్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్కి వెళ్తాం.